హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా, న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటి, న్యూటన్స్ రింగ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, అయితే రిఫ్లెక్టర్ లైట్లో వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ కండిషన్స్ ఏంటి అనేది కనుక్కున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్మిటర్ లైట్ గురించి మాట్లాడాం. ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పింది గుర్తు చేసుకుందాం. న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటి? ద ఇంటర్ఫీరెన్స్ formed by the combination of a plano convex lens and a glass plate will be in the form of a circular rings which are known as Newton's rings. ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని ఒక గ్లాస్ ప్లేట్ని రెండింటినీ కూడా మనం తీసుకొని దాని నుంచి కనుక మనం ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సర్క్యులర్ రింగ్ రూపంలో ఉంటుంది. ఆ సర్క్యులర్ రింగ్స్ని మనం ఏమని పిలుస్తాం? న్యూటన్స్ రింగ్స్ అని పిలుస్తాం. ఎందుకని? న్యూటన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి న్యూటన్స్ రింగ్స్ అని తీసుకుంటాం. అయితే ఈ న్యూటన్స్ రింగ్స్లో మనకి పాత్ డిఫరెన్స్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది పాత్ డిఫరెన్స్? గుర్తులేదా? న్యూటన్స్ రింగ్స్లో పాత్ డిఫరెన్స్ ఎంత రాసాను? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2 అని వచ్చింది. ఎంత వచ్చింది? 2t ప్లస్ లాంబ్డా బై 2. అయితే రిఫ్లెక్టర్ లైట్కి కండిషన్స్ కనుక్కున్నాం మనం. డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్, డయామీటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఆ వాల్యూస్ కూడా ఒకసారి రాస్తాను. సరే, ఫర్ రిఫ్లెక్టర్ లైట్ బ్రైట్ ఫ్రింజ్ అయితే ఎప్పుడు వస్తుందమ్మా? బ్రైట్ ఫ్రింజ్ అనేది ఎప్పుడు వస్తుంది? పాత్ డిఫరెన్స్ అనేది n లాంబ్డాకి సమానమైనట్లయితే మనకి బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది. 2t ప్లస్ లాంబ్డా బై 2 ఇజ్ ఈక్వల్ టు n లాంబ్డాకి సమానమైనప్పుడు బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం. దీని నుంచి 2t ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 రాసుకోవచ్చు. ఇక్కడ t అంటే ఏంటి? థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం. థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం అనేది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి మారుతూ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో చేశాను, లేకపోతే డయాగ్రామ్ ఒకసారి గీస్తాను చూడండి. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది గ్లాస్ ప్లేట్. ఇవి రెండు ఇక్కడ టచ్ అవుతున్నాయి అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా ఫిలిం యొక్క థిక్నెస్ అనేది ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. ఈ థిక్నెస్కి మనం ఒక ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. T ఈజ్ ఈక్వల్ టు d²/8r అని ఫైండ్ అవుట్ చేసాం. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేమొస్తుంది? d ఈజ్ ఈక్వల్ టు √2n−1 ఇంటూ 2 లాంబ్డా ఆర్ అని వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డెరైవ్ చేసి చూపించాను, అందుకని ఇక్కడ డెరైవ్ చేయట్లేదు. d ఈజ్ ఈక్వల్ టు √2n−1 ఇంటూ 2 లాంబ్డా ఆర్. ఈ d అనేది ఏంటిది? డయామీటర్ ఆఫ్ ది nth బ్రైట్ ఫ్రింజ్ ఇన్ ఇంటర్ఫీరెన్స్ డ్యూ టు రిఫ్లెక్టర్ లైట్. రిఫ్లెక్టర్ లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ కనుక వచ్చినట్లయితే ఆ ఇంటర్ఫీరెన్స్ వచ్చినప్పుడు బ్రైట్ ఫ్రింజ్ యొక్క డయామీటర్కి ఫార్ములా ఇది. dn ఈజ్ ఈక్వల్ టు √2n−1 ఇంటూ 2 లాంబ్డా ఆర్. ఇదే విధంగా మనం డార్క్ ఫ్రింజ్కి కూడా తీసుకున్నట్లయితే డార్క్ ఫ్రింజ్కి పాత్ డిఫరెన్స్ అనేది ఎంతకి సమానం అవ్వాలమ్మా? 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2కి సమానం అవ్వాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ t వాల్యూ చెప్పాం కదా, d²/8r అని. ఈ వాల్యూని కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే d ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √n లాంబ్డా ఆర్ అని వస్తుంది. ఇదేంటిది? డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ ఇన్ ఏ ఇంటర్ఫీరెన్స్ ఫార్మ్డ్ బై రిఫ్లెక్టర్ లైట్. రిఫ్లెక్టర్ లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ అనేది వచ్చినప్పుడు అందులో వచ్చేటువంటి డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్కి ఫార్ములా ఇది. dn ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √n లాంబ్డా ఆర్ అని. ఇవి రెండు కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే రిఫ్లెక్టర్ లైట్లో వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? మనకి సెంటర్లోనేమో డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది, మళ్ళీ తర్వాత బ్రైట్ ఉంటుంది, మళ్ళీ డార్క్, మళ్ళీ బ్రైట్. ఇలా కంటిన్యూస్గా ఏమైతే మనకి నెంబర్ ఆఫ్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటిని మనం ఏమన్నాం? న్యూటన్స్ రింగ్స్ అన్నాం. ఈ మిడిల్లో ఏ ఫ్రింజ్ వస్తుంది మనకి? డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు? రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్లో మనకి డార్క్ ఫ్రింజ్ వస్తుంది, చుట్టూ కూడా ఆల్టర్నేటివ్గా బ్రైట్ టు డార్క్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇంతవరకు లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు లైట్ కేవలం రిఫ్లెక్షన్ మాత్రమే జరుగుతుందా? ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుందా? ఇదిగోండి ఇక్కడ గీస్తాను కదా, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ప్లేన్ గ్లాస్ ప్లేట్. ఒక లైట్ రే ఏబీని మనం ఈ విధంగా ఇన్సిడెంట్ చేస్తే ఇక్కడ సి దగ్గర ఇన్సిడెంట్ తర్వాత రిఫ్లెక్టర్ లైట్ని ఒకటి అనుకున్నాం, బాటమ్కి వచ్చి అంటే గ్లాస్ ప్లేట్ దగ్గరకు వచ్చి గ్లాస్ ప్లేట్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ రెండు అనుకున్నాం. ఈ రెండింటి వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ కండిషన్స్ ఇవి. ఇది ఇంటర్ఫీరెన్స్ డ్యూ టు రిఫ్లెక్టర్ లైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ట్రాన్స్మిట్ అయింది, ఇలాగనే కిందకు పోయిద్దిగా.
ఇప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేదిగా, అంటే ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ కూడా ఉంటుంది, అది మరి ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్. అంటే మనం తీసుకున్నటువంటి కాంబినేషన్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్కి వాటి కండిషన్స్కి ఫార్ములాస్ ఇవి. ఇదే విధంగా లైట్ అనేది ట్రాన్స్మిట్ కూడా అవుతుంది. ఆ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేసు ఇంటర్ఫీరెన్స్ కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి. మనకి ఆల్రెడీ కొసైన్ లా అని చెప్పడం జరిగింది. కొసైన్ లాలో ఏమని రాస్తారు మీరు? కొసైన్ లా గుర్తుకుందా? ఫస్ట్ది ఇంటర్ఫీరెన్స్ బై ఏ ప్లేన్ వేవ్ ఆన్ ఏ ప్యారలల్ థిన్ ఫిలిం. ప్యారలల్ థిన్ ఫిలిం మీద మనం ప్లేన్ వేవ్ని ఇన్సిడెంట్ చేసినట్లయితే అక్కడ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది అని చెప్పుకున్నాం. అక్కడ కొసైన్ లా అని కూడా చెప్పాను. అందులో 2 కండిషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏమేంటి? రిఫ్లెక్టర్ లైట్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ కండిషన్ని ఫైండ్ అవుట్ చేసాం, ట్రాన్స్మిటర్ లైట్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ కండిషన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. రిఫ్లెక్టర్ లైట్కి అక్కడ ఈ విధంగా వస్తుంది. రిఫ్లెక్టర్ లైట్కి 2μt cos r ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ λ/2. అదేవిధంగా 2μt cos r ఈజ్ ఈక్వల్ టు n λ. ఇదేమో బ్రైట్ మ్యాక్సిమంకి వస్తుంది. అదేవిధంగా బ్రైట్ ఫ్రింజ్ నథింగ్ బట్ ఇదేమో డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఎక్కడ? కొసైన్ లాలో. ఇదే ట్రాన్స్మిటర్ లైట్ అయితేనేమో 2μt cos r ఈజ్ ఈక్వల్ టు n λ అవుతుంది బ్రైట్ ఫ్రింజ్ ఆర్ మ్యాక్సిమంకి. 2μt cos r ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ λ/2 అవుతుంది. దేనికి? డార్క్ ఫ్రింజ్కి. ఇక్కడ మీరు 2 గమనించినట్లయితే మనం తీసుకునేది ఒకే థిన్ ఫిలిం. ఇదిగోండి, ఈ థిన్ ఫిలిం మీద మనం లైట్ ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, కొంత బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ 2 రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేస్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫీరెన్స్ కండిషన్ ఇది రిఫ్లెక్టర్ లైట్. మనం తీసుకున్నటువంటి ఇదే ఫిలిం మీద ఒక లైట్ ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, కొంత ఏమవుతుంది? ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇలా ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేస్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కండిషన్స్ ఇవి. అంటే 2 ఒకటే ఫిలిము, ఒకటే లైట్ కూడా. రిఫ్లెక్ట్ అయితేనేమో రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ వస్తే కండిషన్స్ ఇవి. ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ రేస్ వల్ల ఇంటర్ఫీరెన్స్ వస్తే కండిషన్స్ ఇవి. ఈ 2 కూడా మీరు గమనించినట్లయితే ఏ విధంగా ఉన్నాయి? ఆపోజిట్గా ఉంటాయి. రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ అనేది ట్రాన్స్మిటెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్కి వస్తుంది. అదేవిధంగా రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషను ట్రాన్స్మిటెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్కి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు? ద ఇంటర్ఫీరెన్స్ కండిషన్ షుడ్ బి ఇన్వర్స్ ఫర్ ది రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్స్. ట్రాన్స్మిటెడ్ లైట్స్కి రిఫ్లెక్టెడ్ లైట్కి ఇంటర్ఫీరెన్స్ కండిషన్స్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ రావాలి అంటే పాత్ డిఫరెన్స్ అనేది n λకి సమానమైంది. అదే డార్క్ ఫ్రింజ్ రావాలి అంటే పాత్ డిఫరెన్స్ అనేది 2n+1 ఇంటూ λ/2కి సమానమైంది. ఇప్పుడు మనం ట్రాన్స్మిటెడ్ లైట్లోకి వెళ్తున్నాం. ట్రాన్స్మిటెడ్ లైట్లో పాత్ డిఫరెన్స్ అనేది ఎంతకి సమానం అయితే మనకి మ్యాక్సిమం వస్తుంది? ఇది ఇక్కడ చెప్పాం కదా, రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ కండిషన్లో ట్రాన్స్మిటెడ్ లైట్లో డార్క్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ ఎప్పుడు వచ్చింది? 2t + λ/2 = n λ అయితే రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ వచ్చింది. ఇదే ట్రాన్స్మిటెడ్ లైట్లోకి వెళ్ళాను అనుకోండి, ఈ కండిషన్ దగ్గర మనకి ఏమొస్తుంది? డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీకు చెప్తుంది ఒకటేనమ్మా, రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ వచ్చే కండిషన్స్, ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ వల్ల వచ్చేటువంటి కండిషన్స్ 2 కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఫర్ ట్రాన్స్మిటెడ్ లైట్ లైట్ అనేది ట్రాన్స్మిట్ అయినట్లయితే, ట్రాన్స్మిట్ అయిన దానివల్ల ఇంటర్ఫీరెన్స్ వస్తే బ్రైట్ ఫ్రింజ్ ఎప్పుడు వస్తుంది? నాకు ఇక్కడ చెప్పింది అదే కదా, ఇక్కడ చెప్పాను చూడండి. ట్రాన్స్మిటెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ రావాలి అంటే రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ యొక్క కండిషన్ వాడాలి. ఇప్పుడు నాకు ట్రాన్స్మిటెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ కావాలి అంటే ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ తీసుకోవాలి. అంటే 2t + λ/2 = 2n+1 ఇంటూ λ/2 దగ్గర నాకేమొస్తుంది? బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్రైట్ ఫ్రింజ్ దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 2t = n λ వస్తుంది. ఇంకా అర్థం కావద్దుకోండి, ఇక్కడ +λ/2 ఉంటుంది, ఇక్కడ +1 ఇంటూ λ/2 +λ/2 అయితే గట్రా 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ λ/2 లోపలికి పోతే 2 క్యాన్సిల్ n λ మిగులుతుంది. అంటే 2t = n λ అయినప్పుడు ట్రాన్స్మిటెడ్ లైట్లో మనకి బ్రైట్ ఫ్రింజ్ అనేది అపియర్ అవుతుంది. అయితే ఇక్కడ t వాల్యూ కూడా కనుక్కున్నాం ఎంత? d²/8r. అంటే ఇక్కడ 2 × d²/8r ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చమ్మా? n λ.
2 4s are 8, అప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4n లాంబ్డా r అవుతుంది. ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి d ఈక్వల్ టు రూట్ 4n లాంబ్డా r అని రాసుకోవచ్చు. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 4 బయటకు వచ్చినట్లయితే ఏమవుతుంది 2 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ n లాంబ్డా r అవుతుంది. ఏంటిది ఇది? డయామీటర్ ఆఫ్ ది nth బ్రైట్ ఫ్రింజ్ ఇన్ ట్రాన్స్మిటెడ్ లైట్. ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ వచ్చినప్పుడు అక్కడ బ్రైట్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ అనేది ఎంతకు సమానం అవుతుంది? dn ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ n లాంబ్డా rకి సమానం అవుతుంది. ఇదే విధంగా నాకు డార్క్ ఫ్రింజ్ కూడా కావాలి. మరి డార్క్ ఫ్రింజ్ ఎప్పుడు వస్తుంది? డార్క్ ఫ్రింజ్ ఎప్పుడు వస్తుందమ్మా? ఇదిగోండి, మనకి ట్రాన్స్మిటర్ లైట్లో డార్క్ ఫ్రింజ్ కావాలి. ఈ డార్క్ ఫ్రింజ్ రావాలి అంటే ఏ కండిషన్ యూస్ చేయాలి? రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ అనేది ట్రాన్స్మిటర్ లైట్లో డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? ఇక్కడ డార్క్ ఫ్రింజ్ రావాలంటున్నాం. డార్క్ ఫ్రింజ్ రావాలి అంటే రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ వాడాలి. బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషన్ ఎంత? n లాంబ్డా. కాబట్టి ఇక్కడ n లాంబ్డా అవుతుంది. అమ్మా ఇక్కడ ఈ రెండు రాసింది ఈ వాల్యూస్ ఇక్కడ లింక్ అవుతాయి అని కాదు. మీరు ఇక్కడ ఈ వాల్యూస్ రాశారు, ఈ వాల్యూస్ ఇక్కడ ఎక్కడ వాడట్లేదు కానీ మీకు డౌట్ వద్దు. ఈ వాల్యూస్ ఎందుకు రాశాను అంటే మీకు రిఫ్లెక్టెడ్ లైటు ట్రాన్స్మిటర్ లైట్లో కండిషన్స్ అనేవి ఆపోజిట్లో ఉంటాయని తెలియటం కోసం మాత్రమే రాశాను. ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంటే జస్ట్ ఈ కండిషన్స్ని బట్టి ఇక్కడ రాసుకుంటారు, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని చెప్పి రాశాను అంతే. టూ టీ ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ n లాంబ్డా అయితే మనకి ట్రాన్స్మిటర్ లైట్లో ఏమవుతుంది? డార్క్ ఫ్రింజ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు? 2t ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 అవుతుంది. ఓకే, అంతేనా? ఈ లాంబ్డా బై 2 తీసుకెళ్తే మైనస్ అవుతుంది, ఎల్సిఎం చేసి లాంబ్డా బై 2 కామన్ ఇస్తే 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టీ వాల్యూ ఎంత? d స్క్వేర్ బై 8r కదా. ఆ d స్క్వేర్ బై 8rని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ఇంటూ d స్క్వేర్ బై 8r ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 అవుతుంది. 2 4s are 8, ఇక్కడ 4 డినామినేటర్లో ఉంది, 2 డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే 2 2s are 4 అవుతుంది. అప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ 2 లాంబ్డా r అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు రూట్ 2n మైనస్ 1 ఇంటూ 2 లాంబ్డా r. ఇది dn. ఈ ఫార్ములా దేనికి? ఈ ఫార్ములా దేనికి? ఇది ఎప్పుడమ్మా? డయామీటర్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ ఇన్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ లైట్. ట్రాన్స్మిటెడ్ లైట్ వల్ల ఇంటర్ఫీరెన్స్ వచ్చినట్లయితే అక్కడ డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ అనేది ఈ వాల్యూకి సమానం అవుతుంది. రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ వలన ఇంటర్ఫీరెన్స్ అనేది ఫామ్ అయినట్లయితే అక్కడ బ్రైట్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ అనేది దీనికి సమానం అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు వాల్యూస్ కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్ కండిషన్ అనేది ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ ఫ్రింజ్ కండిషన్ అనేది ట్రాన్స్మిటర్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్కి సమానం అయింది. ఇదిగోండి, ఈ రెండు వాల్యూస్ ఒకటే. ఓకే, అదే రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజ్ యొక్క కండిషను ట్రాన్స్మిటర్ లైట్లో డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ సమానం అయింది. ఇదిగోండి, ఇవి రెండు కూడా ఒకటే, జస్ట్ ఆపోజిట్లో ఫామ్ అయితే. ఇక్కడ ఏమవుతుంది ప్యాటర్న్లో? ఇందాక రిఫ్లెక్టెడ్ లైట్లో అయితేనేమో మిడిల్లో డార్క్ ఫ్రింజ్ వచ్చింది, తర్వాత ఆల్టర్నేటివ్గా బ్రైట్ డార్క్ వస్తాయి. ఇక్కడ ట్రాన్స్మిటర్ లైట్లో ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది. అంటే మిడిల్లోనేమో మనకి బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది, మిడిల్లో బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది, ఇంకా చుట్టూ కూడా డార్క్ ఫ్రింజెస్ అనేవి వస్తాయి. డార్క్ బ్రైట్ ఇంకా ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి. ఇంతవరకు మనకి న్యూటన్స్ రింగ్స్ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ కండిషను, అక్కడ వాటి యొక్క డయామీటర్స్. అదేవిధంగా ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ వల్ల వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్, వాటి యొక్క కండిషన్స్, వాటి యొక్క డయామీటర్స్. ఈ న్యూటన్స్ రింగ్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది మీకు క్వశ్చన్. న్యూటన్ రింగ్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ని కనుక్కోవడానికి, లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. సరే, ఏ విధంగానో చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. లైట్ యొక్క వేవ్ లెంత్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సరే, వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఒక మైక్రోస్కోప్, ఆల్రెడీ డయాగ్రామ్ గీసాను కదా,
ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్సు, ఇది గ్లాస్ ప్లేటు. మనం ఒక సోర్స్ ఎస్ నుంచి లైట్ని ఒక గ్లాస్ ప్లేట్ జీ ద్వారా ఈ విధంగా ఇన్సిడెంట్ చేస్తాం. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ని మనం ఏం చేస్తాం, ఈ పై నుండి అబ్జర్వ్ చేస్తాం మైక్రోస్కోప్ ద్వారా. ఓకే, ఇది అరేంజ్మెంట్ అని గీసాం ఆల్రెడీ. పైన ఉన్నటువంటి మైక్రోస్కోప్ ద్వారా ఈ కింద ఉన్నటువంటి కాంబినేషన్ చూస్తే ఇందులో మనకేమవుతుంది, ఇంటర్ఫిరెన్స్ రింగ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం, ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ని చాలా తక్కువ కండిషన్స్లో. అంటే ఇప్పుడు ఏ కండిషన్స్ యూస్ చేయాలి, రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ ఫ్రింజు, డార్క్ ఫ్రింజ్ యొక్క కండిషన్ని డిస్కస్ చేసుకోవాలి. అయితే బ్రైట్ ఫ్రింజ్ తీసుకుందామా, డార్క్ ఫ్రింజ్ తీసుకుందామా? డార్క్ ఫ్రింజ్ తీసుకుందాం. డార్క్ ఫ్రింజ్ అయితే మనకి సొల్యూషన్కి ఈజీగా ఉంటుంది. బ్రైట్ ఫ్రింజ్ కూడా చేయొచ్చు, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది. డార్క్ ఫ్రింజ్ కండిషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేశాను న్యూటన్స్ రింగ్స్లో. న్యూటన్స్ రింగ్స్లో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ రింగ్స్ వస్తాయి, 100, 200. అది మనం తీసుకున్నటువంటి ఆ ప్లేటు కాన్వెక్స్ లెన్స్ యొక్క రీజియన్ బట్టి, అంటే వీటి యొక్క లెన్స్ ఉంటాయి కదా, ఆ లెంత్ని బట్టి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రింగ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ డార్క్ ఫ్రింజ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఈ రిఫ్లెక్టర్ లైట్లో nth బ్రైట్ ఫ్రింజ్ కండిషన్, సారీ nth డార్క్ ఫ్రింజ్ కండిషన్ ఏంటి, nth డార్క్ ఫ్రింజ్ డయామీటర్ ఆఫ్ ది nth డార్క్ ఫ్రింజ్ ఏమైంది, ఇదిగోండి, dn ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ n లాంబ్డా r. ఓకే, ఇదే విధంగా n ప్లస్ pth డార్క్ ఫ్రింజ్, n ప్లస్ pth డార్క్ ఫ్రింజ్, n ప్లస్ p అనేటువంటి డార్క్ ఫ్రింజ్కి డయామీటర్ ఎంత అవుతుంది, ఏం చేయాలి, n ప్లేస్లో n ప్లస్ p పెడితే సరిపోతుందిగా. అప్పుడు dn ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ n ప్లస్ p ఇంటూ లాంబ్డా r. ఓకే, ఇది మనకు కావాల్సింది ఏంటి, వేవ్ లెంత్. ఈ రెండు ఈక్వేషన్ల నుంచి వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఏ విధంగానో చూడండి. దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. 1 స్క్వేర్ కనుక మనం చేసినట్లయితే, ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా, dn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4n లాంబ్డా r అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా మనం స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది, dn ప్లస్ p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ n ప్లస్ p ఇంటూ లాంబ్డా r అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు తీసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3 అనుకోండి, దీన్ని 4 అనుకోండి. 4 మైనస్ 3 చేద్దాం. 4 మైనస్ 3 చేస్తే ఏమవుతుంది, dn ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్. రెండింటిని తీసేస్తే dn ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, ఫస్ట్ 4 ఇంటూ n ప్లస్ p ఇంటూ లాంబ్డా r మైనస్ 4n లాంబ్డా r. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఇంటూ n ప్లస్ p ఇంటూ లాంబ్డా r అని ఉంది. దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే 4n లాంబ్డా r ప్లస్ 4p లాంబ్డా r మైనస్ 4n లాంబ్డా r అని వస్తుంది. 4n లాంబ్డా r 4n లాంబ్డా r క్యాన్సిల్ అయితే 4p లాంబ్డా r మాత్రమే మిగులుతుంది. మనం ఏం కనుక్కోవాలి, వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ని కనుక్కోవాలి. లైట్ యొక్క వేవ్ లెంత్ కాబట్టి లాంబ్డా ఒకటి ఒకవైపు ఉంచండి, మిగిలినవన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, dn ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై 4pr. ఇదిగోండి, ఇది వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ ఇన్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. ఫ్రమ్ ది ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ నుంచి, అంటే న్యూటన్స్ రింగ్స్లో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ నుంచి వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్కి మనం ఫార్ములాని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు dn ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై 4p లాంబ్డా r. ఇప్పుడు ఈ వాల్యూని, అంటే ఈ dn ప్లస్ pని, dnని, pని, rని ఇంతవరకు మనం ఫైండ్ అవుట్ చేసి ఆ లాంబ్డాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేమొస్తుంది, వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ వస్తుంది. సరే, దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. సరే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇదంతా రఫ్ చేస్తున్నామా, ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ విధంగా రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మిడిల్లో డార్క్ ఫ్రింజ్ ఉంటుంది, తర్వాత బ్రైట్, తర్వాత డార్క్, తర్వాత బ్రైట్, ఇలా ఆల్టర్నేటివ్గా వరుసగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ పైన ఉన్నటువంటి ఇదిగోండి మైక్రోస్కోప్ ద్వారా ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని చూస్తున్నాం. మీకు చాలాసార్లు చెప్పాం, మనం చూసేటువంటి మైక్రోస్కోప్లో ఏముంటాయి, క్రాస్ వైర్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఉంటాయి క్రాస్ వైర్స్.
క్రాస్ వైర్స్. ఓకే, మనం ఏం చేయాలి అంటే మనం చూస్తున్నటువంటి మైక్రోస్కోప్ ద్వారా ముందు ఈ ప్యాటర్న్ మీద కరెక్ట్గా అపీర్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఈ మైక్రోస్కోప్ని ముందుకి కిందకి పైకి మూవ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ యొక్క క్లారిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ తీసుకున్నారు అనుకోండి, ఫోన్లో ఒక ఫోటో తీస్తున్నారు, మనకి అక్కడ బ్లర్గా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లారిటీగా వచ్చేస్తుంది. దేనికని అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది, దానికి ఒక సెన్సార్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ అలా ఉండదు కదా. ఈ మైక్రోస్కోప్ని మనం ఏం చేస్తామంటే ముందుకి పైకి అంటే కిందకి పైకి మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటే ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా మనకి అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అయిందో అప్పుడు ఈ క్రాస్ వైర్స్ మీద మనం మైక్రోస్కోప్ని ఫోకస్ చేసుకోవాలి. అంటే ఈ క్రాస్ వైర్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ మొత్తం అరేంజ్మెంట్ కూడా అయిపోయిందో, అంటే క్రాస్ వైర్స్ కరెక్ట్గా కనపడాలి, ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ కూడా కరెక్ట్గా కనపడాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ క్రాస్ వైర్స్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇవి క్రాస్ వైర్స్. ఈ క్రాస్ వైర్స్ యొక్క సెంటరు, ఈ క్రాస్ వైర్స్ యొక్క సెంటర్ని ఈ మిడిల్ ఫ్రింజ్ దగ్గర, ఇదిగో ఈ డార్క్ ఫ్రింజ్ దగ్గర ఈ విధంగా అడ్జస్ట్ అయ్యేటట్టు మనం ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కోయిన్సైడ్ అయ్యేటట్టు చేస్తాం. ఇలా ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కోయిన్సైడ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ మైక్రోస్కోప్ని లెఫ్ట్ సైడ్ జరపాలి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఎక్కడ వరకు తీసుకెళ్ళాలంటే ఒక 20 రింగ్స్ 30 రింగ్స్, అది మన ఇష్టం. 20 రింగ్స్ తీసుకోవచ్చు, 40 రింగ్స్ తీసుకోవచ్చు, 60 రింగ్స్ తీసుకోవచ్చు, లేదా 50 రింగ్స్ తీసుకోవచ్చు. ఎందుకని మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఎంతో కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ని రెడ్యూస్ చేయడం కోసం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని కనుక్కొని వాటి యొక్క యావరేజ్ వాల్యూ తీసుకున్నట్లయితే ఎర్రర్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవడం కోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఈ క్రాస్ వైర్స్ని ముందు ఫస్ట్ ఏం చేయాలి, మిడిల్లో సెంటర్లో ఉన్నటువంటి డార్క్ ఫ్రింజ్ దగ్గర ఈ విధంగా కోయిన్సైడ్ చేసిన తర్వాత ఈ క్రాస్ వైర్స్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ జరపాలి. లెఫ్ట్ సైడ్ ఎక్కడ వరకు చెప్తామంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ని గీతలు లేవు కానీ ఇది 20th డార్క్ ఫ్రింజ్ అనుకోండి. ఏమనుకున్నాం, 20th డార్క్ ఫ్రింజ్ అని అనుకోండి. ఇక్కడ గీసింది 4 కానీ 20 అంటున్నారు ఏం సార్ అనుకోవద్దు. అంటే మనం ఇన్ని గీయటానికి కుదరదు కాబట్టి ఇది 20th డార్క్ ఫ్రింజ్ అనుకుందాం. 20th డార్క్ ఫ్రింజ్ దగ్గర ఈ విధంగా మనం కోయిన్సైడ్ చేయాలి. అప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, అంటే 20th ఫ్రింజ్ దగ్గర ఒక వాల్యూ. నెక్స్ట్ ఈ క్రాస్ వైర్స్ని రైట్ సైడ్ మూవ్ చేస్తూ మళ్ళీ ఇటుకోండి, ఇక్కడ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 18th అనుకోండి, 18th రింగ్ దగ్గర వాల్యూ, తర్వాత 16th రింగ్ దగ్గర వాల్యూ, తర్వాత 14th రింగ్ దగ్గర వాల్యూ, అలా చేసుకుంటూ వచ్చి మళ్ళీ మిడిల్లోకి వచ్చేస్తాం, సెంటర్ దగ్గరికి. అంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అటే వెళ్ళిపోవాలి, అంటే రైట్ సైడ్ మళ్ళీ 2nd దగ్గర, 4th దగ్గర, 6th దగ్గర, 8th దగ్గర, 10th దగ్గర, 12th దగ్గర, ఇలా 20th రింగ్ దాకా. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు 20th రింగు, 18th రింగు, 16th రింగు, 14th రింగ్, అంటే ఒక 2 తగ్గించుకుంటూ వచ్చి అన్ని రింగ్స్ యొక్క వాల్యూస్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు తీసుకోవాలి. ఓకే, ఇలా ఎందుకు తీసుకుంటున్నాము, డయామీటర్ని కనుక్కోవడానికి తీసుకుంటున్నాం. ఇప్పుడు 20th రింగ్, ఇదిగోండి ఇది 20th రింగ్, ఇక్కడ వాల్యూ వచ్చింది, ఇది కూడా 20th రింగేగా, ఇక్కడ వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని D1 అనుకోండి, ఈ వాల్యూని D2 అనుకోండి. ఈ రెండింటిని తీసేస్తే డయామీటర్ వచ్చింది. లేదు దీన్ని X1 అనుకోండి, లేకపోతే మీ ఇష్టం ఎలా అనుకున్నా పర్వాలేదు. X1 X2 అనుకోండి. నేను X2 - X1 చేశా, ఎంత వచ్చింది, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరమేగా వచ్చింది. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరం దేనికి సమానం అవుతుంది, డయామీటర్ ఆఫ్ ది 20th రింగ్కి సమానం అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 18th రింగ్ యొక్క వాల్యూ, రైట్ సైడ్ 18th రింగ్ యొక్క వాల్యూ, ఈ రెండింటిని తీసేస్తే 18th రింగ్ యొక్క డయామీటర్ వస్తుంది. అదేవిధంగా 16 తీసేస్తే 16th రింగ్ యొక్క డయామీటర్ వస్తుంది. 14 తీసేస్తే 14th రింగ్ యొక్క డయామీటర్ వస్తుంది. 6 తీసేస్తే 6th రింగ్ యొక్క డయామీటర్ వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్, అంటే మొత్తానికి మనకేమొస్తాయి, డయామీటర్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అంటే డయామీటర్ వాల్యూస్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలమ్మా, ముందు మనం ఈ క్రాస్ వైర్స్ మీద మైక్రోస్కోప్ని ఫోకస్ చేసి ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రాస్ వైర్ని ఈ న్యూటన్స్ రింగ్స్ యొక్క సెంటర్ దగ్గర, అంటే డార్క్ ఫ్రింజ్ మిడిల్లో ఉన్నటువంటి డార్క్ ఫ్రింజ్ దగ్గర ఈ విధంగా కోయిన్సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ జరపాలి. లెఫ్ట్ సైడ్ ఎంతవరకు జరపాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20th రింగ్ అని తీసుకున్నా, 20th రింగే తీసుకోవాల్సిన అవసరం లేదు. 40 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇక్కడ 20th రింగ్ దగ్గర ఈ విధంగా కోయిన్సైడ్ చేశారు. ఇదిగోండి ఈ వర్టికల్ క్రాస్ వైర్ అనేది రింగ్ యొక్క టాంజెంట్గా ఉండే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఒక రీడింగ్ తీసుకోవాలి. తర్వాత 18th రింగ్కి ఇదే విధంగా అరేంజ్ చేసి ఇంకో వాల్యూ వస్తుంది. 16th రింగ్ కూడా వాల్యూ, 14th రింగ్, ఇలా 20 ఒక 2 తగ్గించుకుంటూ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు కంప్లీట్గా రీడింగ్స్ తీసుకోవాలి.
లెఫ్ట్ సైడ్ 20th రింగ్ యొక్క వాల్యూ, రైట్ సైడ్ 20th రింగ్ యొక్క వాల్యూ రెండింటిని తీసేస్తే ఏమవుతుంది 20th రింగ్ యొక్క డయామీటర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ 18th రింగు, రైట్ సైడ్ 18th రింగు, ఆ రెండింటి యొక్క వాల్యూస్ తీసేస్తే 18th రింగ్ యొక్క డయామీటర్ వస్తుంది. ఇలా అన్నిటి యొక్క డయామీటర్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ డయామీటర్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఒక గ్రాఫ్ని గీయాల్సి ఉంటుంది. ఏం చేయాలి, ఆ డయామీటర్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఒక గ్రాఫ్ని గీద్దాం. ఈ గ్రాఫ్ దేనికి మధ్యలో గీయాలి అంటే n ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్, అంటే 20 ఎంత, 80 ఎంత, 60 ఎంత, 40 ఎంత అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ 1 2 3 4 5 తీసుకుంటాం. ఇప్పుడు సెకండ్ రింగ్ అనుకోండి, సెకండ్ దగ్గర గుర్తుపెట్టాం. ఫోర్త్ రింగ్ అంటే 4 దగ్గర, సిక్స్త్ రింగ్ అంటే 6 దగ్గర. ఈ y యాక్సిస్ మీద ఏం చేస్తాం అంటే d² రాసుకుంటాం. y యాక్సిస్ మీద ఏం చేస్తాం d², అంటే స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్. ఇక్కడ వాల్యూస్ వస్తాయి కదా డయామీటర్, వాటిని స్క్వేర్ చేసి వాటిని ఇక్కడ గుర్తుపెడతాం. ఇలా గుర్తుపెడితే మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. When we are drawing a graph between the order of the fringe and square of the diameter, we can get a straight line passing through the origin. Origin నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ గ్రాఫ్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకుందాం. ఈ గ్రాఫ్లో ఏం చేద్దాం, ఏవైనా 2 పాయింట్స్ మీ ఇష్టం. ఈ లైన్ మీద ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. ఈ ఫస్ట్ పాయింట్కి y ఇంటర్సెప్ట్ ఉంటుంది, x ఇంటర్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్కి కూడా y ఇంటర్సెప్ట్ ఉంటుంది, x ఇంటర్సెప్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఈ ఫస్ట్ రింగ్ యొక్క y ఇంటర్సెప్ట్ని dn² అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్ యొక్క y ఇంటర్సెప్ట్ని dn+p² అని అనుకుంటున్నా. అదేవిధంగా ఈ ఫస్ట్ పాయింట్ యొక్క x కాంపోనెంట్ని n అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్ యొక్క x కాంపోనెంట్ని n+p అని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంత దూరం ఉన్నట్టు, ఇది n, ఇది n+p. తీసేసి ఎంత వచ్చింది, p వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్యలో దూరం p. ఇది dn+p², ఇది dn². ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది, dn+p² మైనస్ dn² అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 4 వాల్యూ తీసుకోండి. a b c d, a b c d. a కామా ఫర్ ఎగ్జాంపుల్ a కామా c ఎంత, n కామా dn². అదేవిధంగా b కామా d అయితే n+p కామా dn+p². అమ్మ ఎక్కడి నుంచో రాయట్లేదు, ఈ పాయింట్స్ ఎదుకోండి. ఫస్ట్ పాయింట్ యొక్క x ఇంటర్సెప్ట్ n, y ఇంటర్సెప్ట్ dn², కాబట్టి n కామా dn² అని రాసా. సెకండ్ పాయింట్ ఉంది కదా, సెకండ్ పాయింట్ యొక్క x ఇంటర్సెప్ట్ n+p, y ఇంటర్సెప్ట్ dn+p², కాబట్టి ఈ విధంగా రాశాను. ఇప్పుడు మనకి స్లోప్ కావాలి. స్లోప్ తెలుసు కదా మీకు, స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 బై x2 - x1. y2 - y1 అంటే dn+p² మైనస్ dn² ఈజ్ ఈక్వల్ బై n+p మైనస్ n, అంతే కదా. ఇదిగోండి y2 - y1, కాబట్టి dn+p² మైనస్ dn², x2 - x1, n+p మైనస్ n, ఇదిగోండి n+p మైనస్ n ఈక్వల్ టు ఎంత అవుతుంది, dn+p² మైనస్ dn² బై n వాల్యూ వస్తుంది. ఇక్కడ dn+p² మైనస్ dn² అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే వాల్యూగా, అంటే ఈ పాయింట్ని c అనుకున్నాం, ఈ పాయింట్ని మనం d అనుకున్నాం. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, cd అని రాసుకోవచ్చు. నెక్స్ట్ n అన్నాం, అంటే ఇక్కడ n కాదు p వచ్చింది కదా, n+p మైనస్ n అంటే n క్యాన్సిల్ అయింది, p మిగిలింది. ఇక్కడ p అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నటువంటి వాల్యూ, a నుంచి b ఉన్నటువంటి వాల్యూ, కాబట్టి ab వస్తుంది. అంటే cd బై ab చేస్తే ఏమొచ్చుద్ది, dn+p² మైనస్ dn² బై p వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ లాంబ్డా వాల్యూ చూడండి, లాంబ్డా వాల్యూలో dn+p² మైనస్ dn² బై 4pr అని ఉందిగా, ఇందులో dn+p² మైనస్ dn² బై p వాల్యూ ఇక్కడ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ, అంటే ఇంకా మిగిలిపోయింది ఏంటి, 4 కాన్స్టెంట్, కాబట్టి ఇంకా మిగిలేది ఏంటిది, క్యాపిటల్ R మాత్రమే మిగులుతుంది. క్యాపిటల్ R అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మనం ఏం చేస్తామంటే స్పియరోమీటర్ అనేటువంటి డివైస్ని ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ స్పియరోమీటర్ యొక్క డివైస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా ఏంటంటే R = L² / 4h + h². R is equal to L² / 6h plus h/2 అంతే, h/2. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ యొక్క స్పియరోమీటర్లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ యొక్క ఫార్ములా. క్యాపిటల్ R is equal to L² / 6h plus h/2. అంటే మనం తీసుకున్నటువంటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంది కదా, ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని స్పియరోమీటర్ అనేటువంటి డివైస్ ఉపయోగించి అందులో ఈ ఫార్ములా ద్వారా ఏం చేస్తాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కనుక్కుంటాం. ఇక్కడ ఈ 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ లాంబ్డాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమవుతుంది, వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అనేది వస్తుంది. ఓకే, ఇది న్యూటన్స్ రింగ్స్ యొక్క అప్లికేషన్. న్యూటన్స్ రింగ్స్ ఉపయోగించి ఏం చేయొచ్చు,
వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ విధంగా ఒకసారి చూసుకోండి. nth ఫ్రింజ్ యొక్క డయామీటర్ రాస్తాం, n+pth యొక్క డయామీటర్ n+pth డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ రాస్తాం. ఈ రెండింటిని స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు dn+p² - dn²/4pr అని వస్తుంది. డయామీటర్నేమో మనం మైక్రోస్కోప్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా క్యాపిటల్ R రేడియస్ ఆఫ్ కర్వేచర్నేమో స్పిరోమీటర్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే డిటర్మినేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సరే, ఫ్లూయిడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇందాక మనం ఇక్కడ చెప్పాం కదమ్మా, డయామీటర్ ఆఫ్ ది రింగ్స్ని ఏ విధంగా కనుక్కోవాలి ఏంటనేది యాస్టీస్గా ఇదే ప్రొసీజర్ చేస్తాం. కాకపోతే లాంబ్డా రాయం. ఈ లాంబ్డాతో పని లేదు, జస్ట్ ఇదిగోండి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ తీసుకొని డయామీటర్స్ కనుక్కుంటే సరిపోయింది. డయామీటర్స్ కనుక్కొని అంటే ఈ గ్రాఫ్ ద్వారా డయామీటర్స్ కనుక్కుంటే సరిపోయింది. వాల్యూ ఏమొచ్చింది? dn+p² - dn² is equal to 4p lambda r. ఇది ఇన్ ఎయిర్. అర్థం కాలేదా? మనం తీసుకున్నటువంటి ఈ అరేంజ్మెంట్ని ఎయిర్లో ప్లేస్ చేసి, అంటే ఎయిర్లో అంటే ఏ ఫ్లూయిడ్ కానీ ఏమీ లేకుండా ఎయిర్లో ప్లేస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసాం అనుకోండి. ఎక్స్పెరిమెంట్ చేసి ఈ విధంగా dn+p² - dn² చేస్తే 4p lambda r వస్తుంది. దానికి ఫార్ములా ఇది. ఓకే, అర్థమైందా? మనం తీసుకున్నటువంటి అరేంజ్మెంట్ని ఒక మెటల్ కంటైనర్లో పెడతాం. మెటల్ కంటైనర్లో ఏమీ ఉండవు, అంటే కేవలం ఎయిర్ మాత్రమే ఉంటుంది. ఆ ఎయిర్ ఉన్నప్పుడు న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేవి వస్తాయి. ఆ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ నుంచి మనం ఈ వాల్యూ రాసుకోవచ్చు. ఏ విధంగా? ఇందాక చెప్పినట్లుగా. అంటే మళ్ళీ చెప్పట్లేదు నేను, సేమ్ అక్కడ యాస్టీస్గా ఎలా అయితే కనుక్కున్నామో ఇక్కడ కూడా అలానే కనుక్కుంటాం. ఇందాక ఏం చెప్పాం? మెటల్ కంటైనర్లో ఈ అరేంజ్మెంట్ని ప్లేస్ చేసి చేయాలన్నాం. రెండోసారి ఏం చేస్తామంటే ఈ మెటల్ కంటైనర్లో వాటర్ పోస్తాం. అంటే ఇప్పుడు ఇవి మొత్తం ఏమైతే నీళ్ళలో మునిగిపోతాయి ఈ విధంగా. అంటే వాటర్లో డిప్ అయిపోయినాయి కదా. వాటర్లో డిప్ అయిపోయినప్పుడు ఇదే విధంగా మళ్ళీ సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? dn+p' whole square - dn' is equal to 4p lambda by mu into r. ఎప్పుడు ఇది? ఇన్ ఫ్లూయిడ్ ఆర్ వాటర్. వాటర్ తీసుకుంటే వాటర్, వేరే ఫ్లూయిడ్ అని తీసుకుంటే వేరే ఫ్లూయిడ్. ఇన్ ఫ్లూయిడ్. ఓకే, సరే ఇది ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం ఎయిర్ మాత్రమే ఉన్నప్పుడు డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్, nth డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ ఇది, n+pth డార్క్ ఫ్రింజ్ యొక్క డయామీటర్ ఇది. ఈ రెండింటిని స్క్వేర్ చేసి తీసేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. దాన్ని ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తానా, ఒక లిక్విడ్ పోసి చేశాను. లిక్విడ్ పోసి చేస్తే ఈ ఈక్వేషన్స్లో ఏ టర్మ్ అనేది మారుతుంది ఒకసారి గమనించండి. డిలో 2 × √n lambda అని ఉంది. n అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్. అంటే 10వ, 11వ, 12వ, 20వ అని. అంటే n అనేది కాన్స్టెంట్ వాల్యూనేగా. పక్కన r ఉంది. r అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ లెన్స్. లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దేని బట్టి మారిద్ది? లెన్స్ని బట్టి మారిద్ది. ఇక్కడ లెన్స్ నేను ఏమైనా మార్చానా? మార్చలేదు. అంటే 2 కాన్స్టెంటే, n కాన్స్టెంటే, r కాన్స్టెంటే. మరి లాంబ్డా అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకని? మీడియం టు మీడియం ఏమవుతుంది? వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్లో ఇంకో వాల్యూ రాసి సరిపోద్ది. ఆ వాల్యూ ఎంత? λ/μ. సరే, ఈ λ/μ ఎలా వచ్చింది అనేది మీకు డౌట్ రావచ్చు, నేను చెప్తాను ఏ విధంగా. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా తెలుసు. μ = c/v. c అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. v అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. మీడియంలో లైట్ యొక్క వెలాసిటీ v, వాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీ c. మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీకి వెలాసిటీకి ఫార్ములా తెలుసుగా. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు μ velocity by wavelength. Velocity by wavelength. దీని నుంచి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్లెంత్ అని రాయొచ్చుగా. ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్లెంత్, ఇది ఫార్ములా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్లెంత్. ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ అంటున్నాం, ఎయిర్లో తీసుకున్నాం మనం. ఎయిర్లో వెలాసిటీ ఎంత? c. కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ని న్యూ అనుకుంటున్నా. వేవ్ లెంత్ ఎంత? ఆల్రెడీ ఎయిర్లో లాంబ్డా అని చెప్పాంగా. కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ లాంబ్డా అవుతుంది. ఇప్పుడు ఇదే లిక్విడ్కి వచ్చింది అనుకోండి. లిక్విడ్లో వెలాసిటీ ఎంత? v, ఫ్రీక్వెన్సీ న్యూ.
వేవ్ లెంత్ తెలియదు లాంబ్డా ప్రైమ్. ఇక్కడ సార్ న్యూనే ఎందుకు రాశారు, న్యూ మారచ్చు కదా, లాంబ్డా మాత్రమే మార్చారు, న్యూ కూడా మార్చొచ్చుగా అంటే అది మార్చకూడదు. ఎందుకని లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు వెలాసిటీ మారుతుంది, వేవ్ లెంత్ మారుతుంది, అంతేకాని లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మారదు. ఇక్కడ బేసిక్ అది 10th క్లాస్ నుంచి వస్తుంది మనకి, 10th క్లాస్లో ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు డిగ్రీలో కూడా వస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాండా, వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాండా ప్రైమ్. ఇప్పుడు ఇక్కడ ల్యాండా ప్రైమ్ ఎంత, ఇదిగోండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా బై న్యూ ల్యాండా ప్రైమ్ అని రాసుకోవచ్చుగా. న్యూ న్యూ క్యాన్సిల్ అయింది అనుకోండి, ల్యాండా ప్రైమ్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, ల్యాండా బై మ్యూ అవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఫ్లూయిడ్లో లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ల్యాండా ప్రైమ్ ఈజ్ ఈక్వల్ ఎంతకు సమానం, ల్యాండా బై మ్యూకి సమానం. కాబట్టి ఇక్కడ ల్యాండా ప్లేస్ ఏం రాశాను, ల్యాండా బై మ్యూ రాశాను. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇది చూడండి, ఎయిర్లో ఇది మొత్తం మీకు అర్థమైంది, ఎయిర్లో ఈ విధంగా కనుక్కున్నాం. వాటర్లోకి వచ్చేసరికి, వాటర్ కావచ్చు ఏదైనా ఫ్లూయిడ్లోకి వచ్చేసరికి ఈ నాలుగిట్లో 2 కాన్స్టెంటే, n కాన్స్టెంటే, r కాన్స్టెంటే, ల్యాండా మాత్రమే మారిద్ది. అంటే ఈ మొత్తంలో మారేది ఏంటిది, ల్యాండా మారేది. కాబట్టి ఇక్కడ ల్యాండా ఒకటి మారుస్తున్నా, 4p ల్యాండా ప్రైమ్ r అని రాస్తున్నా. ల్యాండా ప్రైమ్ అంటే ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ ఇన్ ద ఫ్లూయిడ్. మనం తీసుకున్నటువంటి ఫ్లూయిడ్లో లైట్ యొక్క వేవ్ లెంత్ ల్యాండా ప్రైమ్. ల్యాండా ప్రైమ్ ఏ విధంగా వచ్చిందో చూసారుగా, ఈ ల్యాండా ప్రైమ్ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకో ఏమైంది, 4p ల్యాండా బై మ్యూ ఇంటూ ఆర్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ ఎప్పుడమ్మా, మనం తీసుకున్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ఎయిర్లో ఉంచి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్. మనం తీసుకున్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ఫ్లూయిడ్లో ఇమ్మర్స్ చేసి, అంటే ఫ్లూయిడ్లో ముంచి చేసినప్పుడు ఈ కండిషన్ ఇది. ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి ఏమవుతుంది, ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. 2/1 చేద్దాం, 1/2 చేద్దాం, సరే మీ ఇష్టం. 2/1 1/2 1/2 చేద్దాం. 1/2 చేస్తే ఏమవుతుంది, 4p ల్యాండా ఆర్ బై 4p ల్యాండా ఆర్ బై మ్యూ ఇజ్ ఈక్వల్ టు dn స్క్వేర్ ప్లస్ dn ప్లస్ p స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై dn ప్లస్ p ప్రైమ్ హోల్ స్క్వేర్ మైనస్ dn ప్రైమ్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిలో 4p ల్యాండా క్యాన్సిల్ అవుతుంది, మ్యూ పైకి వెళ్తే మ్యూ ఈజ్ ఈక్వల్ టు dn ప్లస్ p స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై dn ప్లస్ p ప్రైమ్ హోల్ స్క్వేర్ మైనస్ dn స్క్వేర్. ఈసారి ఇక్కడ ఈ డయామీటర్ ఎలా కనుక్కోవాల్సి అని అడగద్దు మళ్ళీ, ఎందుకని ఇందాక లాస్ట్ చెప్పాను 20th రింగ్ 18th రింగ్ అక్కడ ఎలా అయితే కనుక్కున్నామో సేమ్ ఇందులో కూడా అదే ప్రొసీజర్. రెండింటికి ప్రొసీజర్ ఒకటే, కాకపోతే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మారుతుంది. ఇక్కడ ఏం చేయాలి, వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ చేసినప్పుడు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే సరిపోయింది, కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ 2 సార్లు చేయాలి. ఒకసారి ఎయిర్లో చేయాలి, ఒకసారి ఫ్లూయిడ్లో చేయాలి. 2 సార్లు చేసి డయామీటర్స్ కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది వస్తుంది. ఇంతవరకు మనకి న్యూటన్స్ రింగ్స్, ఓకే, న్యూటన్స్ రింగ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.